పోలీస్ స్టేషన్ అక్కడ వెళ్ళాం మేడం. ఎక్కడ న్యాయం జరగట్లేదు. పోలీస్ స్టేషన్ లో న్యాయం జరగలేదా? చిన్నప్పుడు కూడా ఆమె కాళ్ళ నొప్పులు వస్తుంటే కూడా భుజం పైన ఎత్తుకొని స్కూల్ వరకు దించేసి వచ్చింటాం మేడం. ఎవరో అబ్బాయితో లేచిపోయారు. వాళ్ళు ఎవరో తెలుసమ్మా నీకు? బతికే ఉన్నారా? ఇంటికి రాము. సార్ ఉండండి. జాబ్ చేస్తున్నావా? ఇల్లు పెయింటింగ్ వర్క్ చేస్తున్నావు, డిగ్రీ చదివి. డబ్బు ఇంట్లో పెడితే ఎవడో తలకు మాసినోడు వచ్చి తీసుకుని వెళ్ళిపోతే వెళ్ళిపోతుందా? తన ఖర్చులకి బంగారం తాకడ పెట్టాడు. మళ్ళీ పెయింటింగ్, బంగారం మీద పెయింటింగ్. ఏం ఖర్చు? పెయింట్ డబ్బాలు కొన్నావు ఏంటన్నా? బంగారంలో బతికిస్తామంటే తలకు మాసిన తీసుకొచ్చి మా ఇంటికి దరిద్ర కొట్టలు చేసి క్యాష్ ఏం చేశారమ్మా? తిప్పుతున్నాడా? వడ్డీకి తిప్పుతున్నాడా? బిజినెస్ పేరెంట్స్ మీద లవ్ ఏమొచ్చి మీరు బాగుంది. అమ్మాయి కావాలి, అమ్మాయితో పాటు అల్లుడు కావాలా, అల్లుడు లేని అమ్మాయి కావాలా? మాకు అల్లుడు మాట పక్కన పెట్టండి. మాకు మా అమ్మాయి అమ్మా, మీ అమ్మాయికి అల్లుడిని డివైడ్ చేయడం కుదరదు మాకు. మిమ్మల్ని మీ ఆయన్ని డివైడ్ చేయలేం కదండి. ఎక్కడ మాట్లాడుతున్నావు? చేయలేదు కదండి. మేము కూడా ప్రూఫ్ చూపిస్తాం. దాన్ని బట్టి మీరు మా అమ్మాయిని మా అమ్మాయి జీవితం బాగుంటదన్న గ్యారంటీ ఇవ్వండి. ఏం ప్రూఫ్? అబ్బాయికి ఇంకా ఆల్రెడీ పెళ్ళయింది సార్. అయ్యో ఈ ఫోటో చూడండి సార్. అమ్మాయి ఈ రోజు మళ్ళీ పెళ్ళి అయిందా? అవును. నమస్తే. సుమన్ టీవీ సమర్పిస్తున్న పద్మవ్యూహం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సార్ మేడం సావిత్రి గారు, శివ గారు వాళ్ళ సమస్య చెప్పుకోవడానికి ఇక్కడి వరకు వచ్చారు. వాళ్ళ సమస్య ఏంటో అడిగి తెలుసుకున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి. మీ ఇద్దరు రిలేషన్? వైఫ్, హస్బెండ్ అండ్ వైఫా? చెప్పండి, దేనికి వచ్చారు? మా అమ్మాయి మా గురించి అమ్మాయి వచ్చింది. మీ అమ్మాయి గురించి. అవును మేడం. పోలీస్ స్టేషన్ అక్కడ వెళ్ళాం మేడం. ఎక్కడ న్యాయం జరగట్లేదు. ఇక్కడ ప్రోగ్రామ్ చూసి ఇక్కడ న్యాయం జరుగుతుంది. కళ్యాణ్ చక్రవర్తి సార్ దగ్గరికి, రమ్య మేడం గారి దగ్గరికి వచ్చి కలుద్దామని చెప్పేసి వచ్చాం మేడం. ప్రోగ్రామ్ చూసి పోలీస్ స్టేషన్ లో న్యాయం జరగలేదా? పోలీస్ స్టేషన్ న్యాయం జరగలేదు అక్కడ మేడం. పెద్ద మనుషులు అలా పెద్ద మనుషులు రచ్చబండి కూడా పోయాం. అక్కడ కూడా న్యాయం జరగలేదు. ఏం కేసు అమ్మా? ఏంటి, ఏం జరిగింది? ఎంతకి మా మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎంతమంది పిల్లలు? 20 సంవత్సరాలు. ఏం జరిగిందమ్మా? ఒకటే కూతురు? ఒకటే కూతురు. ఇంకా లేదు, పాప ఒక పాపే మాకు. ఇద్దరు పనికి పోతాం. ఓకే. తన జాబ్ పోతాడు, నేను వేరే జాబ్ పోతా. అమ్మాయి ఒకదాని కాలేజీకి వెళ్ళడము రావడము చేసేది. నాకన్నా ముందు తన వచ్చేవాడు. అమ్మాయిని చూసుకోవడం, అమ్మాయికి ఏది కావాలన్నా తెచ్చి పెట్టడం అన్ని బాగా చూసేవాడు. అసలు నేను కూడా చూడలేదు, కానీ తను బాగా చూసేవాడు. పెంచుకున్నాం మేడం. చిన్నప్పుడు కూడా ఆమె కాళ్ళ నొప్పులు వస్తుంటే కూడా భుజం పైన ఎత్తుకొని స్కూల్ వరకు దించేసి వచ్చింటాం మేడం. చాలా దూరం పోయేవాడు. అమ్మాయిని అసలు సైకిల్ కొంటే సైకిల్ మీద ఒక కూతురు ఉన్నప్పుడు ఏ తల్లిదండ్రులు అలాగే చూసుకుంటారు, మీరు అలాగే అరచేతిలో పెట్టుకొని చూసారు. సరే ఏమైంది? ఏమైందమ్మా? అంత ముద్దుగా పెంచుకున్న కూతురికి ఏమైంది? ఏమైందంటే ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిందండి. ఎవరో అబ్బాయితో వెళ్ళిపోయేది మేడం. వెళ్ళిపోయిందా? లేచిపోయారు. ఇప్పుడు మీ అమ్మాయికి వయసు ఎంత అండి? 22 సంవత్సరాలు. 22 అంటే 2 years నుంచి ఎవరినో లవ్ చేసింది. మేజర్ పిల్ల. ఓకే. లేచిపోయి వెళ్ళిపోయిందా పెళ్లి చేసుకోవడానికి? లేచిపోయింది. ఎప్పుడు, ఎంతకాలం అయింది? తన పుట్టినరోజుకి నేను తిన బర్త్డే ఆ రోజు నైట్ 9 ఆవిడ విషయం చెప్పడానికి వచ్చేది. వస్తే మధ్య మా కూతురు వచ్చి చెప్పిన తర్వాత తను లెగలేదు. నేను వెళ్ళి తెలిపేదాకా లెగలేదు. ఆ బల్ల మీద కేక్ అన్ని రెడీ చేసి పెట్టి. ఓహో, మీ ఆయన బర్త్డేకి నైట్ టైం మీరు కేక్ కట్ చేస్తారు సర్ప్రైజ్ గా. సో ఈ లోపు ఇవన్నీ రెడీ చేసావు, మీ అమ్మాయి ఇంకా బయటికి రాలే. డోరు ఎంత కొట్టినా తీయలేదు. సర్లే ఇవన్నీ రెడీ చేసాక తనే లెగిస్తుంది. వచ్చాక వాళ్ళ డాడీకి రాకుండా ముందు తనే చెప్తుందని నేను అనుకున్నా. అన్ని రెడీ చేసాక నేను వెళ్ళి పెళ్లిస్తాను, అమ్మాయి అంతలో రెడీ అవుతుంది. నేను లేచి ఇవన్నీ రెడీ చేసి తెలిపిన దాకా తినలే. నా కూతురు వచ్చాక నేను లెగిస్తా. అంతవరకు నేను లేగను. నువ్వు వెళ్ళిపో, నువ్వేం నాకు చెప్పదు. అసలు ఈ ముఖమే నేను చూడ. నా కూతురు ముఖం చూసాక నేను కేక్ కట్ చేస్తాను. సరే, డోర్ కొడితే ఏమంది మీ అమ్మాయి? డోర్ కొట్టాక అసలు అమ్మాయి లోపల లేదు. పోలీస్ స్టేషన్ కి అప్పుడే వెళ్ళారా, తెల్లారు వెళ్ళారా? లేదు, ఆ నైట్ అంతా మేము చూసాము. నైట్ అంతా వెతికాము. చాలా వరకు చాలా మందిని అడిగాము. తన ఫ్రెండ్స్ ని కూడా అడిగాము. 6 months. 6 months. 6 నెలలు. చెప్పండి.
అదే డోర్ కొట్టి చూసేసరికి అక్కడ అమ్మాయి లేదు సరే మేడం. లేదు మీరు తర్వాత అదే ఎతికారు, అక్కడ ఒక అక్కడే నోట్ రాసి పెట్టేది ఉన్నది, నా ఇష్టం ఉంది నేను వెళ్ళిపోతున్నాను, రాసి పెట్టింది. మా లైఫ్ ఉంది, అది ఇంకా మా మా లైఫ్ life మేము నేను చూసుకుంటాము, మాకు ఏది నేను మీతో లవ్ మ్యారేజ్ సంబంధం లేదు. చేసుకుంటున్నాను నన్ను ఎతకొద్దు అని రాసిందా? ఆ, అసలు ఇలా మీకు నేను ఇన్ఫర్మేషన్ లేచిపోతున్నాను ఇవ్వలేదా అని ఇంట్లో? చెప్పి ఇలా ఒకరిని లవ్ చెప్పలేదు చేస్తున్నాను మేడం. మీకు కూడా అనుమానం రాలేదా? రాలేదు అసలు. రాలేదు మేడం. వాళ్ళ డాడీ వాళ్ళగా అసలు ఏ రోజు కూడా వాళ్ళ డాడీ కాదు, మా అమ్మాయి కాలేజీకి కానీ ఎప్పుడు అలా ప్రవర్తించలేదు. కాదమ్మా, అమ్మాయి అయినా మా కాలేజీకి వెళ్తుంది, ఇవన్నీ చేస్తుంది. ఒక ఆడపిల్లకు ఒక లవర్ ఉన్నాడంటే ఈజీగా అర్థమైపోద్ది కదా. అంతకు ముందు కూడా మేము చాలా ఫ్రీగా ఉండి మాట్లాడాం మామూలుగా, ఉమ్. వయసు వచ్చేది కదమ్మా పెళ్లి సంబంధాలు చూద్దాము. 22 ఇయర్స్ చేసుకుంటారా? పిల్లకి పెళ్లి సంబంధాలా? 22 ఇయర్స్ మేడం, 20. ఓకే. ఇప్పుడు 20కి చేస్తున్నారు. అలాగే మేము కూడా అడిగాము, చేసిద్దాంలా ఏ టైంకి వెళ్ళకుంటామో మనము, అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాను, పెళ్లి చేద్దామని ఇస్తేనే అన్నాడు. సరే నీ కూతురు సంబంధం మంచిది వస్తే తీసుకున్నారా, చేద్దాము, నలుగురిని పిలుద్దాం, మన తరపున వాళ్ళు కూడా పిలుద్దాము. ఏది ఈ అమ్మాయి వెళ్ళిపోవడానికి ముందు ఈ డిస్కషన్ నడిచింది ఇంట్లో. నడిచింది. సో అందువల్ల సరే మీకు చెప్తే మీరే ఒప్పుకునే వాళ్ళు కదా, ఎలాగో పెళ్లి చేద్దాం అనుకున్నారు. మాకు చెప్పలేదు ఎందుకు అసలు. ఎవరు అతను, ఎలా పరిచయం? తెలీదండి, ఆవిడ కూడా అతను కూడా మాకు సరే తెలియదు. ఇప్పుడైతే తెలుసు కదమ్మా. ఇప్పుడు పలానా ద్వారా తెలిసింది. ఎవరు అతను, అదే అడుగుతున్నాం, చెప్పండి. ఆ అబ్బాయి ఎవరో మాకు తెలియదు, కానీ ఆ అబ్బాయి వేరే ఫోటో చూపిస్తే సరేలేని చూసి మన ఇద్దరం పలానా దగ్గరికి వెళ్దాం బాగా అని అంటే వేరే వాళ్ళు చెప్తే సార్ వల్ల మేము వాళ్ళు తెలుసుకుని మేము ఇక్కడికి వచ్చాము. మా పరిష్కారం ఇక్కడ మీ అమ్మాయి లేచిపోయి ఒకరిని పెళ్లి చేసుకుంది కదా, పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు, అక్కడ పోలీసులు అతన్ని అమ్మాయిని పిలిపిస్తారు, వాళ్ళు కూడా పిలిపిస్తారు కదమ్మా అబ్బాయిని. అబ్బాయి ఎవరో అని అడుగుతున్నాం. ఆ అబ్బాయి ఎవరు కూడా మాకు తెలియదు. మీకు పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా పోలీసులు ఏమన్నారంటే అమ్మాయి మేజరు పెళ్లి చేసుకుంది, మేమేమి హెల్ప్ చేయలేమమ్మా, కొండ అవతలకి అన్నారు. చాలా మంది ద్వారా పోయాం, పెద్ద మనుషులు కూడా పోయాం, రచ్చబండి కూడా పోయాం, ఇలా పోలీస్ స్టేషన్ పోయినాం. అసలు ముందు అమ్మాయి మీకు సపోర్ట్ చేయట్లేదు కదా. మాకు చేయట్లేదు. సరే ఆ అమ్మాయికి మేము ఏం తక్కువ చేయలేదు మేడం, Super. చాలా చూసాం మేము, కానీ గుండెల్లో పెట్టి మీకు బాధ చూసుకున్నాం ఉంది, మేము. అసలు మా అమ్మాయి మాకు ఎందుకు ఇంత అన్యాయం చేసింది కనుక్కోవాలనుకున్నారు. అదే Okay. మేడం. మాకు వాళ్ళు ఎక్కడ చుట్టాలు ఉంటున్నారు, బంధువులు ఎలా కూడా పరువు ఉంటున్నారు అనేది ఉంటది కదా, తెలుసుకోవాలని చెప్పేసి ఆ పరువు ప్రయత్నం చేస్తున్నాం పోగొట్టి మేడం. వెళ్ళింది కదా, మాకు ఆ పరువు నిలబెట్టాలి కదా. అందుకోసం అంటే మేము నిలబెట్టాలంటే దగ్గరికి ఏంటి, వచ్చాము. మీకేం చేయాలి? అమ్మాయిని పిలిపించి మేము తనకి ఏం అబ్బాయి అమ్మాయిని చేసాము, పిలిపించండి, ఏం అబ్బాయిని అమ్మాయిని చేస్తున్నారు, ఎక్కడ పిలిపించండి, ఉంటున్నారు, ఎలా వాళ్ళు ఎలా చూసుకుంటున్నారు అనేది. చూసుకుంటున్నారు. మేమంటే చూసుకోలేదు కదా, మేము చూసుకోలేక కదా తనతో వెళ్ళిపోయింది. తప్పమ్మా, చూసుకోలేదు. లేదండి, ఆ వయసు మేము అంత వచ్చింది. బాగా చూసుకున్నాం కదండి, మేము ఏం తక్కువ చేసాం అమ్మాయికి. తల్లి నేను 100% మీకు సపోర్టే ఉంటా. వినండి, లవ్ మ్యారేజ్లు చేసుకునే ఆడపిల్లలు మగపిల్లలు కొంచెం ఈ తల్లిదండ్రుల బాధ అర్థం చేసుకోండి. ఇన్ని సంవత్సరాలు గుండెల్లో పెట్టుకొని చూసిన తల్లిదండ్రులు కాదనుకొని కనీసం వాళ్ళకి ఒప్పించుకోవాలా, వాళ్ళకు ఛాన్స్ ఇవ్వాలా. వాళ్ళు కాదు అన్నాక మీరు 3-4 ఇయర్స్ కెరియర్ చూసుకున్నాక మీరు లేచిపోయి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్న ఓ పద్ధతి. అలాంటిది వెళ్ళిపోయి వీళ్ళకి ఆన్సర్ కూడా లేదు. వీళ్ళ బాధ ఏంటంటే మాకు ఆన్సర్ లేదు, ఎందుకు మా గుండెల మీద కొట్టి వెళ్ళిపోయింది ఈ పిల్ల అని. అంతేనా? అంతే. సరే పిలిపిద్దాం ఉండండి మేడం, మన వాళ్ళు అలా పిలిచినట్టున్నారు. మీ పర్మిషన్ తో మన టీం వాళ్ళు వాళ్ళ Sure. అమ్మాయి అబ్బాయిని కూడా పిలిపించడం గుడ్ జరిగింది. గుడ్ పిలిపిస్తాను. గుడ్. రండమ్మా. నీ పేరేంటి? నా పేరమ్మా వైష్ణవమ్మ. వైష్ణవి. నీ పేరు? తేజ. వాళ్ళు ఎవరో తెలుసమ్మా నీకు? మా అమ్మనమ్మ. బతికే ఉన్నారా? ఏంటమ్మా అలా పోయారు? ఇంటికి అయ్యో, రామ్మా. అయ్యో, అయ్యో, అయ్యో. సార్ ఉండండి. రామ్మా, ఇంటికి శివ రా. గారు. ఇంటికి వెళ్ళిపోదాము. నీకేం ఇబ్బంది పెట్టాము తల్లి, అంత ప్రేమగా చూసుకున్నాం మమ్మల్ని మధ్య పెట్టడానికి నీకు ఎలా మనసు ఒప్పుకుంది తల్లి? రామ్మా, మన ఇంటికి వెళ్దాము, నీకేం తక్కువ చేయలేదు శివ గారు తల్లి. ఒకసారి మాట్లాడదాము. నాన్న చెప్పండి నాన్న, ఏంటి పరిస్థితి? ఎవరు నువ్వు అసలు, ఏంటి, ఎలా పరిచయం మీ ఇద్దరికి? కాలేజీలో పరిచయం. ఏం చేస్తున్నావు ఇప్పుడు 6 నెలల నుంచి? ఎలా పోషిస్తున్నావు భార్యని? ఇక్కడికి వచ్చి వడికిపోతే ఉపయోగం ఏంటి నాన్న? పోలీస్ స్టేషన్ లో ధైర్యంగా మేము మేజర్లమే అని అనుకున్నారు కదా, మిమ్మల్ని మేమేం చెయ్యట్లే. ఇక్కడ బంధాలు కలపాలని చూస్తున్నాం. రిలాక్స్, సరేనా? ఎట్లనైనా మరి రెంట్, ఇంట్లో ఫుడ్ ఇవన్నీ ఎలా? వైష్ణవి, మాట్లాడాల్సింది నువ్వు. ఎంతో ప్రేమగా పెంచినటువంటి మీ అమ్మా నాన్న, ఈ ఒక్క మాట మీ పేరెంట్స్ కి చెప్పాలనిపించలేదా నీకు? నేను చెప్పానమ్మా, వాళ్ళు ఒప్పుకోలేదు. మరి అసలు వాళ్ళు ఆల్రెడీ సంబంధాలు చెప్పలేదు. చూస్తున్నారంట కదా నీకు? చూసినామన్నా, ఆ. మనం అడిగారమ్మా, నీకు ఆ. ఎవరిని నాకు ప్రేమిస్తున్నావు ఇలా అడిగితే అసలు ఏం చెప్పానమ్మా. చెప్పావా? చెప్పానమ్మా, చెప్తే మా నాన్నగారు నాకు ఇష్టం లేదు, మేము చూసిన పెళ్ళే చేసుకోవాలి. ఎవరని చెప్పావు? అబ్బాయి ఎవరు, ఏం చేస్తాడు, ఏదో ఒకటి చెప్పాలి కదా. మాకేం చెప్పలేదమ్మా, ఒక్క నిమిషం. చెప్పిందంట కదా చెప్పలేదు అసలు. ఒక్క నిమిషం, మీరు ఇంతసేపు మాట్లాడారు కదా. 10 లక్షలు 10 పిల్లలు బంగారం పట్టుకెళ్ళిపోయింది, 5 లక్షలు డబ్బు పట్టుకెళ్ళిపోయింది, కానీ ఒక మాట అనలేదు, మీ మీదలో కూడా రాలేదు. ఏది, ఇంట్లో 5 లక్షలు పెట్టుకుని కూర్చున్నారా? పెట్టుకున్నాము. ఆయ్? ఆ? పిల్ల కావాలని ఇక్కడికి వచ్చారు, మేము మీరు ఇట్లా మాట్లాడి పెళ్లి చేద్దాం అనేసి బంగారం డబ్బు ఇంట్లో పెడితే ఎవడో తలకు మాసినోడు వచ్చి తీసుకుని వెళ్ళిపోతుందా? అమ్మ పెళ్ళైపోయి 6 నెలలు అయ్యింది, వాళ్ళిద్దరు ఇంకా కాపురం నిలబెట్టుకునే ఉన్నారు. ఆగండి కాస్త. మీ అమ్మాయి కావాలని కదా మీరు ఇక్కడికి వచ్చారు, మీరు ఇలా అరిస్తే అమ్మాయి ఎక్కడ ఒప్పుకుంటది? దానికి భయపడి వెళ్ళిపోతుంది అమ్మాయి.
మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయ్యింది, ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అన్ని చెప్పు, వివరంగా చెప్పు. మేము కాలేజ్ లో కలిసామండి. ఫస్ట్ నాకు తనే ప్రపోజ్ చేశాడు. 2 years నుంచి లవ్ ఏ చేసుకున్నాం. కాలేజ్ అమ్మా? 10th సారీ ఇంటర్మీడియట్ డిగ్రీయా? ఏ కాలేజ్? డిగ్రీ అండి. డిగ్రీలో పరిచయం. సో మీ ప్రేమకి ఎన్ని సంవత్సరాలు? 2 years అండి. 2 years ఏనా? సరే చెప్పండి. 2 years నుంచి లవ్ చేసుకుంటున్నాం. ఈలోపు మా మమ్మీ డాడీ మ్యారేజ్ చేద్దామా అనుకుంటున్నారు. మా డాడీ అడిగితే చెప్పాను, నాకు ఒక అబ్బాయిని ఇలా ప్రేమిస్తున్నాను నాన్న, అతను అంటే నాకు చాలా ఇష్టం, చాలా మంచోడు అని చెప్పానండి. మా నాన్నగారు ఒప్పుకోలేదు. అది ఓకేనన్నా, కానీ ప్రేమించుకుంటున్నప్పుడు ఇరువైపుల తల్లిదండ్రులు ఒప్పుకుంటారా లేదా? కులం ఏంటి, వీళ్ళ గోత్రం ఏంటి, ఒప్పుకున్నారండి. వాళ్ళ వైపు ఒప్పుకుంటారు, కానీ నీ వైపు నీ తల్లిదండ్రులు గ్యారంటీడ్ గా ఒప్పుకుంటావా అని చెప్పి అతనికి భరోసా ఇచ్చేసావా ముందే? నాకు భరోసా ఇచ్చానండి, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళు ఒప్పుకోరు కదా, నీకు ఎస్టిమేషన్ ఉండాలి కదా అని అంటున్నాను. సరే చెప్పు. వాళ్ళు ఒప్పుకోలేదు. నువ్వు నేను చెప్పిన పెళ్లి చేసుకోకపోతే వాడినన్నా చంపేస్తాము, లేదా మీ ఇద్దరు ఎక్కడ దొరికినా చంపేస్తామని బెదిరించాడండి. ఆ లెవెల్ థ్రెట్లు ఇప్పుడు వచ్చి కాళ్ళు పట్టుకుంటున్నారా? ఓకే. వాళ్ళు పై కనిపించిన అంత మంచోళ్ళు కాదండి. మీ అమ్మ కనిపిస్తుందిలే, మీ నాన్న మరి బాగా పాపం ఏడుస్తున్నారు. తప్పులే గాని నువ్వు అన్న కన్న కూతురు ఒక్క కూతుర్ని ఎంత అల్లారి ముద్దుగా ఈ అంశం మీద వాళ్ళ కోపాలు వచ్చినాయి కానీ అమ్మా ఒకటి అల్లారి ముద్దుగా పెంచినంత మాత్రాన ఎవరిని దొరికితే వాళ్ళని పెళ్లి చేసేయండి అంటే దగ్గరుండి ముహూర్తాలు పెట్టి తల్లిదండ్రులు చేయరు. వాళ్ళ ఎస్టిమేషన్స్ వాళ్ళకు ఉంటాయి. మీకు కనిపిస్తున్నంత గొప్ప వాళ్ళు కాదు మా తల్లిదండ్రులు అనేటటువంటి మాటను దయచేసి విరమించుకో. పుట్టెరుగు నీ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు అనేది నీ కళ్ళలో చూసి ఏం చెప్పలేదు, అసలు ఏం చెప్పలేదు. తన పుట్టినరోజు లేచిపోయి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీ ఆయన ఏం పని చేస్తున్నావు నాన్న? నువ్వు జాబ్ చేస్తున్నావా? ఇల్లు పెయింటింగ్ వర్క్ చేస్తున్నావు, డిగ్రీ చదివి. ఓకే. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? మీ అమ్మా నాన్న ఒప్పుకున్నారు ఈ పెళ్లికి? తర్వాత ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారా? ఇప్పుడు మీ అత్తగారు మీతో పాటు ఉంటారా? ఓకే. సో ఆవిడ ఉంటది, మీరిద్దరు పనులు చేసుకొని ఇల్లు నడిపించుకుంటున్నారు. పెళ్ళి 6 నెలలే అయ్యింది. హ్యాపీగా ఉన్నారు. బాగుందా ఇల్లు? లైఫ్ బాగానే ఉందా? కెరియర్ లో సెటిల్ అవుదాము, ప్రూవ్ చేసుకుందాం అని ఏమీ లేదా? పోన్లే తల్లి, మా మీద రెస్పెక్ట్ తో మీరు ఎక్కడ దాకా అయితే వచ్చారు. మీ అమ్మా నాన్న అడిగేది ఏంటంటే, అసలు మాకు చెప్పకుండా మమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయింది, ఆ అబ్బాయి ఎవరు, వాళ్ళ కుటుంబం ఏంటి ఏమీ తెలియదు. ముందు మా అమ్మాయి బతుకుందా లేదా? ఒకటి వాళ్ళు అడిగారు, బతుకుంది, ప్రూవ్ చేసాం. 2 హ్యాపీగా ఉందా లేదా? హ్యాపీగా ఉన్నావని నువ్వే చెప్తున్నావు. 3 భవిష్యత్తులో మా అమ్మాయికి ఏదైనా అన్యాయం జరిగితే ఏంటి ఆల్టర్నేట్? ఎందుకంటే మేము పెళ్లి చేయలేదు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ఆస్తుపాస్తులు ఏంటి, ఆ అబ్బాయి క్యారెక్టర్ ఏంటి ఏమీ తెలియదు వాళ్ళకి. ఒక కూతుర్ని 22 ఏళ్ళు పెంచిన తర్వాత వాళ్ళకి కొన్ని హక్కులు అయితే ఉంటాయిగా, అడగడం తప్పు అయితే. ఇంకొక అంశం అమ్మా, డబ్బు బంగారం తీసుకెళ్లవలసిన ఇప్పుడు కూడా మేము అంటాం, ఏం పనులు చేయట్లేదు, అక్కడ తీసుకున్నటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టుంటారు, డబ్బుతో బతుకుతున్నారని మేము అంటాము. అసలు డబ్బు బంగారం అంత కష్టం, మీరేమి రాజవంశీకులు ఏం కాదు, లక్షల ఇల్లు అంతా కూడా పరిచుంటానికి. వాళ్ళు కష్టార్జితం డబ్బులు వెనకేసుకున్నారు, రేపు మాపు పెళ్లి చేద్దామని చెప్పి బంగారం కూడబెట్టుకున్నారు. అది దొంగతనం చేయటం ఏంటమ్మా? అంటే నిజంగా తీసుకెళ్ళావా? మరి అంత పౌరుషం ఉన్నదని అవి తీసుకొని వెళ్ళకూడదుగా? తీసుకెళ్ళి ఏం చేసావు? ఇప్పుడు ఆటలతోనే బతుకుతున్నారా మీరు? బంగారం తాకడ పెట్టాడు. మళ్ళీ పెయింటింగ్, బంగారం మీద పెయింటింగ్. ఏం ఖర్చులు? పెయింట్ డబ్బాలు కొన్నావు ఏంటన్నా? బంగారంలో బతికిస్తామంటే తలకు మసలు తీసుకొచ్చి మా ఇంటికి దరిద్ర కొట్టలు చేసింది. క్యాష్ ఏం చేశారమ్మా? వడ్డీకి తిప్పుతున్నాడా? బిజినెస్ పేరెంట్స్ మీద లవ్ ఏమొచ్చి మీది బాగుంది, కంగ్రాచులేషన్స్. ఏంటన్నా అమ్మాయి గోల్డ్, అమ్మాయి డబ్బుతో 6 నెలలు గడిపేశావా? ఇంకో 6 months ప్రజల మీద తిన్నోళ్ళు ఇదేం బాగుపడతారు? నా కూతురు జీవితం నాశనం చేసినట్టు ఇది అన్నాలో బాగుపడ్డాడు. ఇంకో 6 months లో రిటైర్ అయిపోతాగా, అయిపోయి. కాదు, అట్లీస్ట్ నువ్వన్నా తెలుసుకోవాలి, అమ్మ నాన్న ఇంత చక్కగా చూసుకున్నారు, నేను బయటికి వెళ్ళిపోతున్నా, అబ్బాయికి జాబ్ ఉందా లేదా, అట్లీస్ట్ మీరేం చదువుకున్నారు, ఏదైనా ఉండాలి కదా, ఆలోచన ఉండాలి కదా. చదువుకున్నావుగా, నేను చక్కగా చదివించారుగా. నీకు నోట్లో టైం ఇస్తే తను ఏదో జాబ్ చూసుకుంటానంటే ఏమా నువ్వు తీసుకెళ్ళిన డబ్బుతోటి 6 నెలలు గడిపాడు, ఇంకో 6 నెలలు గలుపుతాడేమో. ప్రూవ్ చేసుకోవాలిగా తల్లి. దమ్ముంటే మీ అత్తగారు ఏం చేయాలా? అమ్మ నీ డబ్బులు నీ బ్యాంక్ లో ఉంచుకో, ఇదిగో ఈ గోల్డ్ ఒంటి మీద పెట్టుకో, బీరువాలో పెట్టుకో తల్లి, నీ అవసరానికి నువ్వు తెచ్చుకున్నావు, నా కొడుకు కష్టపడి సంపాదించి నిన్ను పోషిస్తాడని ప్రూవ్ చేస్తే వాళ్ళకి ఈ రోజు మేము సమాధానం చెప్పగలుగుతాం. అరగంట బట్టి మాట్లాడుతున్నావు, ఇప్పుడు వచ్చి అతను ఒక పదం మాట్లాడలేదు. నిజంగా నేను లేపుకుని వెళ్ళినటువంటి అబ్బాయి ఈ అబ్బాయేనా? మరి వీడికి అమాయకంగా ఉన్నాడా మా ఉందేమన్నా? అట్లా ఇంతేనా ఫస్ట్ నుంచి? అంటే మొత్తం నువ్వే లీడర్ అనమాట ఈ స్టోరీకి. నిజంగానే పని చేస్తున్నాడు అబ్బాయి? మీతో పాటు ఇంకెవరన్నా వచ్చారా? మా అత్తగారు వచ్చారు. మీ అత్తగారు? ఆవిడతో మాట్లాడితే బెటర్ ఏమో. నాన్న నువ్వు అటు వెళ్ళినా మీ అమ్మగారిని పిలుద్దాం. అంతా ఒకటా బడి మా జీవితం నాశనం చేయడానికి. ఏమ్మా మీకు మీ కూతురు వద్దా? అలా కూతురు ఉంటే సస్తే ఎట్లా అండి? మరి ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా? మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు?
వచ్చారు. కూతురు కళ్ళ ముందు కనబడుతుంది అదే ఆ, మీ ఆయన ఎలా ఉన్నాడు, నువ్వెలా మాట్లాడుతున్నావు? అందుకే కదా పెళ్లి వెళ్ళిపోయింది. మాట స్పీడ్ ఉండాలి కదమ్మా, మనిషిని పోగొట్టుకునే అంత ఇది కూడా. మీ అబ్బాయి ఒక అమ్మాయిని తీసుకొని వచ్చేసాడు, సో మీరే దగ్గరుండి పెళ్లి చేశారా? దగ్గర అలా ఎలా పెళ్లి చేస్తారండి? చేస్తారా? అంటే వీళ్ళు ప్రేమించుకున్న సంగతి నాకు తెలియదు. ఆ, ఒకేసారి వీళ్ళు ప్రేమించుకున్నామని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ, వాళ్ళ అమ్మలో తెలుసా అంటే తెలియదు అని ఈ అమ్మాయి అంది. ఆ. తెలియదు, నీ కొడుకు అంటే నాకు ఇష్టము, లేకపోతే నేను చచ్చిపోతాను, నీ కొడుకు లేకపోతే నేను ఉండలేను అని నా కాళ్ళ మీద పడి, నువ్వు నా తల్లి లాంటి దానివి, నేను మా అమ్మల కాడికి వెళ్ళను అని అయినా చెప్పి. సరే మీరు చేయాల్సినటువంటి ఫస్ట్ పని ఏంటండి? వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేయాలి, కదా. లేదంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. తల్లి లాంటిది అన్నది కానీ తల్లి లేదనలే వాళ్ళు కదా. ఎక్కడ ఉండేది తెలియదు. వాళ్ళ పోలీస్ స్టేషన్ కి వెళ్ళొచ్చు కదండి. వెళ్తానంటే నేను చచ్చిపోతానని అమ్మాయి బెదిరిస్తుంది. కదా, ఓకే. నీ కొడుకు లేకపోతే ఏమన్నా నేను నోట్లో మాట ఉండలేను. రానట్టుగానే ఉన్నావు గానీ అబ్బో తెగ మాట్లాడేసావుగా డైలాగులు. పెళ్లి కాదు కాదు, ప్రేమ, నోట్లో నాలుగు లేనటువంటి అబ్బాయితో పెళ్లి, బంగారం డబ్బు ఎత్తుకెళ్ళిపోవటం, అత్తగారిని నోరిప్పితే కనుక చచ్చిపోతానంటాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే ఊరుకోనటం. వాళ్ళు ఒప్పుకోనన్నారని నీ భయం నీకుంది. డబుల్ పీజీ మొత్తం స్టోరీ చేసావా? అంతా నడిపించేసింది నువ్వే ఇక్కడ, ఏ రకంగా ఏమ్మా? చూసినా. డబుల్ పీజీ చేసావా సింగిల్ పీజీ అనేది? ఏమో సరే నాకైతే మా డబుల్ పిల్లలు పీజీ అన్యాయం అయిపోకుండా నువ్వేదో పెళ్లి చేసావు దగ్గరుండి. ఆ, దగ్గరుండి వాళ్ళిద్దరు బాగుండేలాగా చూసుకుంటున్నావు. మరి ఆ పిల్ల ఏదో ఇంటి దగ్గర నుంచి కొంత డబ్బు గోల్డ్ తెచ్చుకుంది, అవి ఎందుకు ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టి మీ అబ్బాయి పెయింట్లు అవి అది చేయడం? అవి తెచ్చుకుంది నాకు తెలియదు. ఇంట్లోనే ఉన్నావు కదా, మా అత్తగారు ఈ గోల్డ్ తెచ్చాను ఇవి ఓన్లీ తెచ్చాను. బ్యాగ్ తీసుకొని బట్టలు ఒట్టి తెచ్చుకుంది కదా, బంగారం డబ్బు ఆ తెచ్చింది బ్యాగ్ నాకు లోనే ఉంది తెలియదు. మంత్రం అంతా. ఏమ్మా మీ అత్తగారికి తెలియదా? నాకు తెలియదు. అయ్యో ఒకే ఇంట్లో ఉంది, మీ అత్తకి తెలియదు, మీ ఆయన నువ్వు వాడేస్తా. నటిస్తున్నారు మేడం ఇక్కడికి వచ్చి. నాకు తెలియదు. ఆగమ్మా, ఏమ్మా, ఆగమ్మా. నువ్వు ఎందుకు నువ్వు వచ్చావు? ఎందుకు ఏం వచ్చావు? చేస్తున్నావు ఇక్కడ? వాళ్ళకి దేనికొచ్చావు? తెలుస్తుంది, వాళ్ళకి తెలిసే చేస్తున్నారు, సార్ నటిస్తున్నారు, ఇన్ని ఇక్కడికి ఇన్ని వచ్చారు. చెప్పిన వాళ్ళు అదొకటి ఒప్పుకోకుండా ఉండరుగా. ఏముంది వాళ్ళకి ఏం లాభం? అవునా? వాళ్ళ అత్తగారికి తెలుసు మీ మేడం. అమ్మాయి శివగారు ఒక్క నిమిషం, మీరు ఇక్కడ దేనికి వచ్చారు? ఓకే దేనికి వచ్చారు? మా అమ్మాయి కూతురు కోసమే కదా, మరి ఆగండి, పూర్తిగా మాట్లాడివ్వండి వాళ్ళని. నాకు తెలియదు మేడం. వచ్చి ఇంకా ఎందుకు మళ్ళీ పరువు పోవటం అని నేను పెళ్లి చేసే దగ్గర ఉండి. ఫోన్లే అమ్మ చేసే వాళ్ళు ఉన్నంత వరకు ఉన్నారు. కొంచెం ఆ తర్వాత నా అమ్మాయిని ఒప్పించి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే నాలుగు పీచు తీసుకెళ్తాను అన్న. కోపం తగ్గేది కదా వాళ్ళు. నేను మా అమ్మ మా నాన్న చచ్చిపోయారని నేను గడప దాటి వచ్చా. ఏం అంత అబ్బో, రాక్షసులు? పిల్ల చాలా మా నాన్న బర్త్డే రోజే వచ్చా నేను. అవును, అసలు ఆయన గొంతు కోసింది ఓ రకంగా ఆ రోజే. బర్త్డే గిఫ్ట్ ఆ, పాప అని నన్ను బెదిరిస్తుంది. సర్లే వాళ్ళు సంతోషంగా ఉంటే పర్లేదు అని నేను కూడా ఇంకా జీవితంలో బర్త్డే చేసుకోలేడు మళ్ళీ. అయిపోయింది. సరే ఇప్పుడు ఉన్నంత వరకు అయితే మనకు క్లారిటీ వచ్చింది. అసలు పిల్ల అయితే కేక్ కట్ హ్యాపీగా చేసి ఉంది. వాళ్ళు చెప్తున్నవి నిజాలే, వీళ్ళు చెప్తున్నవి నిజాలే. ఇప్పుడు ఏంటమ్మా, ఇప్పుడు నువ్వు మీ పేరెంట్స్ తో పాటు కలిసి అక్కడ వెళ్ళిపోతావా? వాళ్ళు చెప్పిన మాటని ఇక్కడే ఉంటావా? భర్త నుంచి మేమేం విడగొట్టట్లేదు తల్లి, ఇక్కడే ఉంటాం. అడుగుతున్నా నీకు అప్పుడు మామూలుగా. అమ్మా నాన్న దగ్గరికి కూడా చూసుకోవడానికి వెళ్ళాలి కదా, నువ్వు ఒక్కదానివే కూతురు కదా, వెళ్ళే అంత ధైర్యం ప్రెసెంట్ ఉందా? నీకేమైనా టైం కావాలా? ఏమనుకుంటున్నావు? వాళ్ళు ఒకవేళ పెళ్లి చేసుకొని తెలియకుండా వచ్చినా చంపేస్తామని బెదిరించారు. అప్పట్లో అన్నారమ్మా, నువ్వు అంత చేయమనుకున్నారు, ఇప్పుడు అంతా చేసి పడేసావు కదా, ఇంకా నిన్ను చంపేసావు, ఆయన చంపేసావు, వాళ్ళు ఏం చేస్తారు? మీ పేరేంటమ్మా? నా పేరు సావిత్రి. దేనికి వచ్చారు మీరు యాజ్ పేరెంట్స్? దేనికి వచ్చారు? మీకు ఏం కావాలి? మాకు మా అమ్మాయి కావాలండి. మీ అమ్మాయి అంటే కావాలి. మీ అమ్మాయి అమ్మాయి కావాలి, అమ్మాయితో పాటు అల్లుడు కావాలా? అల్లుడు లేని అమ్మాయి కావాలా? మాకు అల్లుడు మాట పక్కన పెట్టండి, మాకు మా అమ్మాయి ఎలా అమ్మా, మీ అమ్మాయికి అల్లుడిని డివైడ్ చేయడం కుదరదు మాకు. మిమ్మల్ని మీ ఆయన్ని డివైడ్ చేయలేం కదండి. ఎక్కడ సరే డివైడ్ మాట్లాడుతున్నావు? చేయలేరు కదండి. ఆ. మేము కూడా ఒక ప్రూఫ్ చూపిస్తాం, దాన్ని బట్టి మీరు మాకు మా అమ్మాయిని మాకు ఇవ్వాలా వద్దా? బాగుంటదనే గ్యారంటీ ఇవ్వండి ఏం మేడం. proof? నీకు తెలియదు సగం, చూపిస్తానంటే తెలియదు సగం నువ్వమ్మా. మాట. మేము ఏదో ప్రూఫ్ చూపిస్తా. చూపిస్తాం మేడం. ఏంటిది? ఆ ప్రూఫ్ వల్ల అప్పుడు మా అమ్మాయి జీవితము ఆ పిల్లడి దగ్గర బాగుంటదా లేదా మా దగ్గర బాగుంటదా? సరే, మీరు decide చూపించండి, చేసుకోండి. చూపించండి. అబ్బాయికి ఇంకా ఆల్రెడీ పెళ్లి అయింది సార్. ఇగో ఈ ఫోటో చూడండి సార్, అమ్మాయి. ఓర్ని. ఈ హీరోకి మళ్ళీ పెళ్లి అయిందా? అవును మేడం, వాడికి ఒక నాలుగే లేదు అనుకో అసలు. వాడికి ఇద్దరా? ఆల్రెడీ ఇంకో అమ్మాయి పెళ్లితో ఉన్న పెళ్లి అయింది. ఏమ్మా ఎవరో అబ్బాయి? మీ అబ్బాయిగా? చూపిస్తా, దగ్గరుండి చూపిస్తాం. ఏ అమ్మాయి కూడా చచ్చిపోతానందా? ఎవరో అమ్మాయి నాకు ఎవరు? తెలియదు తెలియదు రోడ్డున సార్. పోయి అమ్మాయిలు అందరూ చచ్చిపోతానంటే మీ కొడుకు ఇచ్చి కట్టేస్తా ఉంటారా? నాకు తెలియదు సార్. తెలియదు బంగారం సార్. డబ్బు మీరంతా డబ్బు కోసమే అదే డ్రామా రాస్తున్నారా? నీకు తెలుసా అమ్మాయి ఎవరో తెలుసా? మీ ఆయనకు ఒక పెళ్లి అయింది తెలుస్తుందా ఇక్కడ? మాకు డబ్బు పోయినా నువ్వేంటి మీ అబ్బాయిని రమ్మను. మా అమ్మాయి నా దగ్గరకు వస్తే చాలు. మీరెవరా హీరో? ఏం బాబు నీ ఫోటో బాబు తోడు బయటపడింది ఒక పెళ్లి అయినట్టుగా. ఎవరు అమ్మాయి? ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఈ అమ్మాయి. అమ్మా ఆ, భార్య. సిగ్గు లజ్జ ఏమైనా ఉందా నీకు? నువ్వు బాబా నా భార్య అని చెప్పుకుంటున్నావు. ఆ అమ్మాయి ఫస్ట్ భార్య? ఈ అమ్మాయి చేసుకున్నావా? మరి నీకు నా- ఆ? మరి ఆ అమ్మాయి ఏమైంది? అమ్మాయి ఉంది మేడం, ఈ మా ఇంట్లో పట్టుకెళ్ళిన బంగారము డబ్బు ఆ అమ్మాయి దోపుతున్నాడు. దీన్ని అన్నమాట
ఓ పంచల గుడిసెలు పెట్టి దీన్ని పోషిస్తున్నాడు. ఏంటి అంత టాలెంట్ ఉందా వాడికి? దీనికి సిగ్గులేదు, వాడికి మరీ సిగ్గులేదు. వాడి శరం లేదు. అమ్మాయి మీకు తెలుసా మీ అబ్బాయికి మొదటి పెళ్లి అయిందని? నాకు తెలియదు సార్. ఏంటి ఇప్పుడు ఫోటో మాతో కాలేజీకి వెళ్తున్నాడు మాతో పాటు ఇప్పుడు మీరు ఆ ఫోటో చూడటం? ఫస్ట్ టైం నేను చూడ. నేను వాళ్ళ నాన్న చచ్చిపోయిన కాంచి నేను ఆ పని ఈ పని చేసుకుంటా చదివించుకుంటా ఉన్నా గానీ వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారని సడన్ గా తీసుకొస్తే ఎందుకని నేను పెళ్లి చేశా. కానీ ఆ పెళ్లి ఆ ఫోటో సంగతి వైష్ణవి ఈ అమ్మాయి ఉందని నీకు ముందే తెలుసా లేదంటే ఇప్పుడే చూడటం తెలీదా? మరి అటు చూడు ఆ రంగు. ఏ బాబు ఈ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళండి, మరి ఆ అమ్మాయిని కూడా ఇంటికి తీసుకెళ్ళలేకపోయావా ముందే? అంటే ముందు అమ్మాయిని కదా చేసుకున్నావు. నీకు ఎంత తెలుసురా సబ్జెక్ట్? ఇద్దరు ఉంటే ఒకే చోట గొడవ పడతారు. మరి ఆవిడ ఉన్నప్పుడు ఈవిడ ఎందుకు చేసుకున్నావు? సినిమాలు ఎక్కువ చూస్తావా? వీప్ పగలటం అంటే తెలుసా? మా సైడ్ వీప్ షాప్ అంటారు. పోలీసులు ఊరికే వదిలేశారన్న, ఈ కత్తలీక పోలీసులు వదిలేశారు పోలీస్ స్టేషన్ లో. ఇప్పుడు మళ్ళీ వెళ్దామా? మరి ఏం చేద్దాం? మాట్లాడు సారులు అడిగి మాట్లాడు. ఏం చేద్దాం ఇప్పుడు? చేసిన తప్ప ఒప్ప? అతను చెప్పేదేంటమ్మా? నువ్వు చెప్పమ్మా వైష్ణవి. నువ్వు ప్రేమించి ఇంట్లో దొంగిలించి తీసుకెళ్లి ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నటువంటి మొగుడు అలా ఉన్నాడు. ప్రపంచం మీద అమ్మా ఇంకా వాడితో అమ్మా వినండి అమ్మా, వాడు గడ్డి తింటాడు, మీ అమ్మాయి కూడా గడ్డి తింది. ఇప్పుడు అసలు రంగు ఏంటనేది మీ అమ్మాయికి తెలిసింది. ఇప్పుడు సిగ్గు సెర ఉంటే కనుక ఆ పక్కన కూర్చుంటుందా ఇంకో ఆలోచనలోకి వస్తుందా అనేది మీ అమ్మాయిని అడగండి. వాడిని నిలదీసేంటి? వాడు ఒక వ్యాపార దృక్పథంతో వచ్చాడు, ఈ అమ్మాయితో వ్యాపారం చేద్దామని చెప్పి ఆ బంగారం వడ్డీ డబ్బు తీసుకెళ్లి వడ్డీకి తిప్పుకుంటున్నాడు. వాడు క్లారిటీ వచ్చేసింది. మీ అమ్మాయి మనసులో క్లారిటీ వచ్చిందో లేదో అడగండి ఒకసారి. మీ కూతురుని అడగకుండా ఏం చేస్తావా? సెకండ్ వైఫ్ ఉంటావా? ఆ రెడీగానే ఉన్నాడు సెకండ్ వైఫ్ కింద పెట్టుకోవటాను. నువ్వు రెడీయా? మరి చెప్ప చెల్లమనిపించు. ఏంటి వెయిటింగ్? చెప్పు. ఇప్పుడు మేం కావాలా ఎదవ కావాలా చెప్పు. మాట్లాడు. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, ఆ అమ్మాయిని ఏం చేద్దాం అనుకున్నావు, ఈ అమ్మాయిని ఏం చేద్దాం అనుకున్నావు. ఇప్పుడు ఈ అమ్మాయిని అడుగుతావేంటి? లీగల్ గా ఈ మ్యారేజ్ వ్యాలిడే కాదు కదమ్మా. అమ్మా ఇద్దరు కావాలా? నీ బాందేం కాదు, జుట్టు పట్టుకుని ఎందుకు చేసేద్దాం అమ్మాయి. ఏం వైష్ణవి ఇంత తెలిసా కూడా ఇంకా అబ్బాయి పక్కనే కూర్చుంటావా? బుద్ధి వచ్చిందా? కాదు నానా, నేను నీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళం కాదని ఇటు ఇటు కాదని అటు ఆలోచించుకో లైఫ్. ఓకేనా మేడం? ఈ కథలో 2 భాగాలు తీసుకుందాం మేడం. ఫస్ట్ పార్ట్ ఏదైతే కనుక సమాజంలో చాలా మంది తల్లిదండ్రులు నా క్లినిక్ వరకు వచ్చి తల నెత్తి నోరు బాదుకుంటూ మేము ఇంత ముద్దుగా ప్రేమించాము, ఇంత ప్రేమించినటువంటి బిడ్డని ఈ స్థాయిలో పెంచాము, ఇలా చేసాము అలా చేసాము అనేటటువంటి బిడ్డ ఒక అర్ధరాత్రి ఒక రాత్రి పూట చెప్పా పెట్టకుండా, తల్లిదండ్రులకి చెప్పా పెట్టకుండా పరువు తీసేటటువంటి పని చేసేటటువంటి సందర్భాలు ఎన్నో చూస్తున్నాం మనం. ఈరోజు వైష్ణవి స్టోరీ కూడా అలాంటిది. మీరు తల్లిదండ్రులుగా మానసికంగా ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది నాకు అర్థమైంది. 2 భాగాలు 2 విధాలుగా మీరు ఎందుకు బాధపడుతున్నారని అంటున్నానంటే, పుట్టినరోజు కళ్ళు తెరిస్తే కనుక ఫస్ట్ నువ్వు కాదు కనిపించవలసింది, నా కన్న కూతురు కనిపించాలనేటటువంటి తండ్రి యొక్క ఆశ ఆ బర్త్డే కాదు జీవితకాలం మొత్తం అంతా కూడా అడియాస అయిపోయింది. ఇంకెప్పటికి కూడా అతను ప్రశాంతంగా బర్త్డే చేసుకోవటానికి కూడా భయపడేటటువంటి పరిస్థితికి నీ కన్న కూతురు చంపేసింది. నెంబర్ 1. నెంబర్ 2 ఏమైంది అంటే కనుక, పోనీ చేసుకున్న వాడిని ఏదో క్షమించి పక్కన కూర్చోపెట్టి ఏదో కొంత డబ్బులు ఇచ్చి ఏదో వ్యాపారం చేయించో ఉద్యోగం చేయించుకో వాడిని స్వీకరిద్దాము అనేటటువంటి విధంగా మేము మీకు కౌన్సిల్ చేద్దాం అనుకున్నాం. వాస్తవానికి మేము ముగ్గురం సరే అమ్మా వాళ్ళు మేజర్స్, ఇందులో ఏముంది, పెళ్లి చేసుకున్నారు, చెడు అలవాట్లు వ్యసనాలు వాడు లేవు, చిన్న చితక ఉద్యోగం ఈ రోజు కాకపోతే రేపు పొద్దున్న చేస్తాడనేటటువంటి విధంగా మీకు కౌన్సిల్ చేద్దాం అన్నట్టు అనుకున్నాం. సెకండ్ పుండిమే కారం జల్లాడు. ఏంటి వాడికి ఈ అమ్మాయి కాదు మాకు ఒక ఫోటో దొరికిందని. అలాంటి ఫోటోలు ఎన్ని ఉన్నాయి అని చెప్పి నాకు గుండె ఇప్పుడు లబడబలాడుతుంది. అలాంటి ఫోటోలు ఇది ఒక్కటేనా? లేదంటే ఇలాగ నోట్లో నాలుగు లేకుండా ఒక మాట రాకుండా ఓన్లీ వ్యాపార దృక్పథంతో అమ్మాయిల్ని తీసుకొచ్చి పక్కన కూర్చోపెట్టి వాళ్ళ డబ్బులతో బతికేద్దాం అనుకునేటటువంటి ఈ ఐడియా ఇతనికి వచ్చింది. అదృష్టం ఏంటంటే ఆ తల్లికి లేదు. నిజంగా నేను ఏం భయపడ్డాను అంటే కనుక ఆవిడ కూడా ఇందులో భాగస్వామి ఏమో, వీళ్ళిద్దరు పార్ట్నర్స్ ఇన్ బిజినెస్ ఏమో అన్నట్టు అనుకున్నాను. కానీ ఆవిడకి కూడా ఏం తెలిసినట్టుగా అనిపించట్లేదు. ఇదంతా కూడా ఇతని చలాకీతనమే, ఇతని చాలుతనమే. ఇటువంటి వ్యక్తితో ఈ అమ్మాయి అప్పుడు 2 years ప్రేమించి ప్రయాణం కొనసాగించిందంటే ఇప్పుడు 6 months అంటే ఏంటమ్మా?
నీ 2 years పాటు ప్రేమించినప్పుడు నీ మొగుడి యొక్క అసలు రంగు తెలీదా? వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, కాపురం చేసుకున్నాడు, అంత స్థాయికి నీ ప్రేమ వెళ్ళిపోయి నీ కళ్ళు మూసుకుపోయి మొగుడు ఎటు తిరిగినా ఏం చేసినా పర్వాలేదు అనుకుని వాడు ఒక 2 మాయ మాటలు చెప్పేటప్పటికి ఇంట్లో బంగారం డబ్బు దొంగిలించేసి 5 లక్షలు ఎంతో దొంగిలించేసి అతని చేతిలో దారదత్తం చేయించేటవా? ప్లస్ నువ్వు ఇక్కడ కూర్చుంటూ ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నా? చాలా మనసు బాధపడింది. ఏమన్నా ఫస్ట్ టైం? నా పేరెంట్స్ దుర్మార్గులండి, రాక్షసులండి అన్న. ఆవిడ దగ్గరికి వెళ్ళేమన్నా? ఓమో, నా పేరెంట్స్ మామూలు పేరెంట్స్ కాదని, తల్లైనా తండ్రైనా నువ్వేనమ్మా, వాళ్ళకి అప్పుడు చెప్పొద్దు ఇప్పుడు చెప్పొద్దు, జీవితకాలంలో ఇక్కడ ఉండిపోతామని చెప్పి జీవితకాలానికి వాళ్ళకి పనిష్మెంట్ వేసేసావు. ఏం కూతురవమ్మా నువ్వు? ఈ రోజు అదృష్టం బాగుండి ఈ వేదికను నమ్ముకుని వచ్చినటువంటి మీరు ఒక ఆధారం దొరికింది కాబట్టి ఆధారం చూపెట్టి నిన్ను నిలదీసి ఇతని అసలు రంగు కనిపెట్టి మళ్ళీ ఆ దిక్కును పంపించడానికి ఒక అవకాశం దొరికింది. కానీ నిజంగా ఆధారం దొరకకపోతే కనుక ఇంకా బ్రహ్మరాక్షసులు చేసి ఉండేదాను కదా నీ తల్లిదండ్రుల్ని. జీవితాంతం మర్చిపోలేనటువంటి బాధలను కలిగించి ఉండేదానివి. ఆ ఊర్లో వాళ్ళు తలెత్తుకుని తిరగలేనటువంటి పరిస్థితికి తీసుకొచ్చి ఒక శాపగ్రస్తుల్లాగా, ఒక బిడ్డను కన్నందుకు శాపగ్రస్తుల్లాగా చేసేసేదాను కదా. ఈరోజు సింపుల్ గా అతని వైపు చూసి ఏమండి ఇతను కరెక్ట్ కాదు, అటువైపు వెళ్ళిపోతానని అంటున్నావు. ఏంటి అంతే నా తల్లిదండ్రుల యొక్క పాత్ర? నీకు నచ్చినప్పుడు అటువైపు వెళ్తావు, ఆ క్యారెక్టర్ కరెక్ట్ కాదన్నప్పుడు ఇటువైపు వస్తావా? ఇదేమన్నా హోటలా పేరెంట్స్ అంటే? నీకు కావాల్సినప్పుడు ఇటు వచ్చేసి వద్దనుకున్నప్పుడు అటెల్ అంతేనా పేరెంట్స్ యొక్క పాత్ర? ఓన్లీ నీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని వాళ్ళు వద్దు, నువ్వు పెళ్లి చేసుకుంటే కనుక వాడు అంతు చూస్తావు అనేటటువంటి మాట వల్ల నీ పేరెంట్స్ రాక్షసులు అయిపోయారా? అంతకు ముందు నిన్ను అంచెలంచెలుగా ఈ స్థాయి వరకు తీసుకొచ్చి కింద మీద పడి కష్టపడుతూ 4 పైసలు సంపాదించుకుని నేను చదువుకుంటూ అల్లరి ముద్దుగా పెంచుకున్నటువంటి రోజులన్నీ మటుమయం అయిపోయినాయా? అవి నీ జ్ఞాపకంలో లేవా? ఇంతేనా తల్లిదండ్రులు ప్రేమ పెంపకం అనేది? కరెక్టే, మీరు అడల్ట్స్, మీరు ఏమన్నా చేయొచ్చు. చట్టం ఆ విధంగా ఉంది కాబట్టి మీరు ప్రేమించవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, వాళ్ళని పెళ్లికి పిలవచ్చు, పిలవకపోవచ్చు, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, ఇంట్లోంచి డబ్బులు కూడా దొంగతనం చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు యాజ్ మేజర్స్. కానీ మమకారం అనేటటువంటిది ఒకటి ఉంటుంది కదమ్మా, ప్రేమ ఉంటది కదా, ఆ బంధం మీద ఒక గౌరవం ఉంటది కదా, ఒక ఆప్యాయత అనేటటువంటి ఉంటది కదా. ఇవేమన్నా పెద్దబాల శిక్షల పదాలు అనుకున్నావా? జీవితం అమ్మ ఇది. ఈరోజు మీ పేరెంట్స్ వచ్చి నీ కాలు పట్టుకుంటున్నారా రాగానే వెల్కమ్ తల్లి వెల్కమ్ అని చెప్పి? అంత దుస్థితికి దిగజారిపోయారా వాళ్ళు ఈరోజు? మళ్ళీ నువ్వు ఇటు రాగానే మళ్ళీ తలుపు తీసేసి రండి అని అంటారా? అమ్మ వైష్ణవి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఆలోచించండి. పిల్లల్ని ముద్దుగా పెంచడం ఒకటే కాదు, కష్టం ఎలా ఉంటది, జీవితం ఎలా ఉంటది, ఏ దిక్కు నుంచి ఏ పాపం ఏ దిక్కు నుంచి వస్తుంది అని కూడా నేర్పించడం అనేది ఇంపార్టెంట్. కష్టం రాకుండా పెంచండి, అందులో ఎటువంటి తప్పు లేదు. కష్టమే జీవితాంతం రాదు, మాలాగే జీవితాంతం ప్రపంచంలో ఉన్న మనుషులు అందరూ ఉంటారని చెప్పి అలా గుడ్డిగా మాత్రం పెంచకండి పిల్లల్ని. ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు, ఏం చదువుకుంటున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అని చూడవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఆ అమ్మాయి 2 years పాటు ప్రేమైన నడిపించింది. ఈ ఫోటో ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అని కూడా నేను అడగట్లేదు, ఎందుకంటే ఆ ఫోటో చూడగానే అతను ఒప్పుకున్నాడు కాబట్టి ఫుల్ స్టాప్. కాబట్టి మీకు ఈ రోజు ఆధారం దొరికింది కాబట్టి 99.9% మీ కూతురు మళ్ళీ మీ చేతుల్లోకి రావడానికి అవకాశం ఉంది. డబ్బు బంగారం ఎలా తిరిగి తీసుకొస్తారు అనేటటువంటిది వేరే వ్యవహారం, ప్రాణాలతో. ఎందుకంటేనమ్మా మీరు చూసేటటువంటి న్యూస్ ఛానల్లో చూసే చాలా కేసుల్లో ఏం చేస్తున్నారు, ఇలాంటి ఎదవలు తీసుకెళ్లి ఆడపిల్లల్ని. ఎంత భయంకరమైనటువంటి నిజాలను మనం చూస్తున్నాం ఈ రోజుల్లో. మనం చూడకూడనటువంటి భయంకరమైన పరిస్థితులన్నీ చూస్తున్నాం. ఈ రోజు అదృష్టం బాగుంది నిజంగా, మీరు తల్లిదండ్రులు మీరు అదృష్టవంతులు. మీ కూతురు ఎలా అయితే వెళ్ళిందో అలాగే వెనక్కి తిరిగి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి పెద్ద మనసు చేసుకుని క్షమించి ఆ అమ్మాయిని మళ్ళీ స్వీకరించి అదే ప్రేమతో స్వీకరించేటటువంటి ప్రయత్నం చేయండి. మోసం చేసినటువంటి వాడిని ఏ విధంగా శిక్షించాలి అనేటటువంటి ఆలోచనలు తర్వాత అంశం కింద భావించండి. ఏమన్నా? థ్యాంక్ యూ సార్. మేడం, చాలా కష్టమైన ఎపిసోడ్. ఎందుకంటే ఈరోజు జనరేషన్లో అరేంజ్డ్ మ్యారేజ్ల కంటే మైనర్ పిల్లలు లవ్ మ్యారేజ్లు చేసుకొని పారిపోవడం, కొంచెం మేజారిటీ వచ్చేదాకా కొంచెం లీగాలిటీ తెలిసిపోతుంది కదా సోషల్ మీడియా వల్ల. మేజర్లు అయిన తర్వాత పోలీస్ ప్రొటెక్షన్ తోటి వెళ్ళిపోయి పెళ్లిళ్ళు చేసుకోవడం, ఎలా ఉన్నారో కూడా తల్లిదండ్రులకు తెలియకపోవడం. ఇక్కడ తల్లిదండ్రులు 3 రకాలు అనుకుందాం మనం. 1 అభాగ్యులైన తల్లిదండ్రులు, 2 జిడ్డు తల్లిదండ్రులు, 3 క్రూయల్ తల్లిదండ్రులు. లవ్ మ్యారేజ్ని తల్లిదండ్రులు యాక్సెప్ట్ చెయ్యాలా వద్దా, ఈ పాయింట్ మాట్లాడుకోవడానికి ముందు వీళ్ళ 3 గురించి మాట్లాడదాం. అభాగ్యులైన తల్లిదండ్రులు ఎవరు అంటే, పిల్లల్ని ఎంత అపురూపంగా చూసుకొని ఎంతో అసలు వాళ్ళ మీద ప్రాణాలు పెట్టుకుంటున్నారు. ఈరోజు ఈ తండ్రి పెట్టుకున్నట్టు. ఇంకా తల్లన్న బ్యాలెన్స్డ్ గా ఉంది, తండ్రి కూతురు కోసం అలా పణంగా నుంచున్నాడు. ఎలా అయినా పర్లే నా కూతురు నాకు వస్తే చాలు అని. కనీసం తల్లిదండ్రులకి మేము లవ్ చేస్తున్నాము అని కూడా చెప్పకుండా, వాళ్ళకి కనీసం బ్రీతింగ్ టైం కూడా ఇవ్వకుండా
ఊహే తెలీదు. పిల్ల ఇంటికి రాలేదు అంటే ఎవరైనా కిడ్నాప్ చేశారా, ఎక్కడైనా మిస్ అయిందా, ఏదైనా యాక్సిడెంట్ అయ్యిందా అని కంగారు పడే పొజిషన్ లో తల్లిదండ్రులు ఉంటారు. వీళ్ళు గొంతు కోసేదాకా వాళ్ళకి తెలియదు. వీళ్ళని అభాగ్యులైన తల్లిదండ్రులు అంటారు. లవ్ మ్యారేజ్లకు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనే ఛాన్స్ కూడా పాపం వాళ్ళకు ఉండదు. వాళ్ళకి తెలియని కూడా తెలియదు వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకు ఒకరిని లవ్ చేస్తాను. కొడుకులు అంటే పర్లేదు పట్టించుకోరు, కానీ కూతుర్ల విషయానికి వచ్చేసరికి చాలా సెన్సిటివ్ గా ఆలోచిస్తారు. సో అభాగ్యులైన తల్లిదండ్రులు పాపం లవ్ మ్యారేజ్ల విషయాల్లో వాళ్ళకి ఒక క్లారిటీ ఉండుంటే, కనీసం కూతురు చెప్పుంటే బాగుండు అనుకుంటారు. వాళ్ళ పడే బాధ జీవితకాలం నరకంగా ఉంటుంది. ప్లీజ్ దయచేసి తల్లిదండ్రులకి ఒక అవకాశం ఇవ్వండి. రెండో స్టెప్, జిడ్డు తల్లిదండ్రులు. వీళ్ళకి అవకాశం వస్తుంది. కూతురు వెళ్ళి అమ్మకి నాన్నకి, నాన్న నేను పలానా వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను, లవ్ చేశాను, నాదొక 6 months లవ్, 1 year లవ్ అనగానే వీళ్ళకి వెంటనే గుర్తొచ్చేది, అయ్యయ్యో అసలు ఇప్పుడే పెళ్ళి, అట్లాంటి వాడిని ఎట్ట చేసుకుంటాం, మాకు ఇష్టం లేదు, నీకు ఎవరన్నా మాకు నచ్చినోడిని తీసుకొచ్చి పెళ్లి చేసేస్తామని చెప్పి హడావుడి చేయడం వల్ల ఈ పిల్లలు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతూ ఉంటారు. షార్ట్ టైం నోటీస్. వీళ్ళు కనీసం ఒప్పుకుంటారా లేదా కొంచెం డౌటే. దానివల్ల పిల్లలు భయపడుతూ ఉంటారు. ఈ పేరెంట్స్ ఆ లిస్ట్ లోకి వచ్చారు. కూతురు ఆల్రెడీ హింట్ ఇచ్చింది, నేను ఒక వ్యక్తిని లవ్ చేశాను అంటే ఆ టైంలో ఈ జిడ్డు తల్లిదండ్రులు చేయాల్సిన పని ఏంటంటే కొంచెం టైం తీసుకోండి. మీరు మారటానికో ఆ అమ్మాయి మారటానికో. ఆ అబ్బాయి నిజంగా అర్హత ఉన్న వ్యక్తా కాదా, ఇలాంటి ఫోటోనే ఆ అబ్బాయి గురించి ఎంక్వైరీ చేసి ఆ అమ్మాయికి చూపించి ఉంటే అసలు ఆ అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళిపోయేదే కాదు. మీ స్వార్థంతో మీరు హడావుడి పడిపోయి, అమ్మో ఈ పిల్ల మా మాట వినదేమో, వాళ్ళని చేసుకుని వెళ్ళిపోద్దేమో అనుకుని కంగారు పడేసరికి కన్న తండ్రి బర్త్డే రోజు ఇంట్లో నుంచి పాప మిస్. అది ఎంత దారుణమైన పనిష్మెంటో తెలుసా ఒక తండ్రికి, ఒక తల్లికి. ఈ జిడ్డుగా ఉండేవాళ్ళు కొంచెం ట్రిక్కీగా చేయాల్సిన పని ఏంటంటే, మీరు ఆలోచించుకోవడానికైనా మీ పిల్లలు ఆలోచించుకోవడానికైనా ఆ టైంకి కొంత గ్యాప్ తీసుకోండి. హడావుడిగా పెళ్లిడి చేసేద్దామని మీ గుప్పెట్లోనే పెట్టుకుందామని చూసుకోవద్దు. ఇక మూడో తల్లిదండ్రులు ఇక కన్నింగ్ క్రూయల్ తల్లిదండ్రులు. వీళ్ళకి పిల్లలు చెప్తారు, వీళ్ళు యాక్ట్ చేసే విధానం, క్యాస్ట్, ఫైనాన్స్, పరువు ప్రతిష్ట ఇవన్నీ కౌంటింగ్లోకి వచ్చి చంపడానికి కూడా వెనకాడరు. ఈ ఫస్ట్ 1-2% లో లవ్ మ్యారేజ్లు చేసుకునే వాళ్ళు భయపడేదే ఈ మూడో వ్యక్తుల యొక్క ఆలోచన విధానం మా తల్లిదండ్రులకు కూడా ఉందేమో అనుకోని. అవును, ఏ తల్లిదండ్రులు ఒప్పుకోరు. తీసుకొచ్చే పిల్లాడు అర్హత ఉన్న వ్యక్తి, కూతురు రేపు రోజు జీవితకాలం హ్యాపీగా బతకగలదు అనుకున్నప్పుడు ఏ తల్లిదండ్రులన్నా ఒప్పుకుంటారు. ఈ 3rd person తల్లిదండ్రులు ఒప్పుకోరండి. వాళ్ళకి స్వతహాగానే నరాల్లో ఉంటది. ఈ మధ్య మనం ఇప్పుడు చిన్నప్పుడు చూసేవాళ్ళం చంపేసి పరువు, కుల పెద్దలందరూ కూర్చొని చంపేసి ఇద్దరిని ఊరి చివరి పాతి పెట్టే రోజుల నుంచి స్టిల్ ఈ రోజు రోడ్ల మీద నరికేస్తున్న సందర్భాలు, అన్న ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోయి ఆ అబ్బాయిని చంపేస్తున్న సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ జమానా వాళ్ళు ఏమి తగ్గల. వీళ్ళని చూసుకొని వీళ్ళందరూ పారిపోయి పెళ్లిడి చేసుకుంటున్నారు. ఈ టైప్ ఆఫ్ తల్లిదండ్రులకి ఛాన్స్ కూడా ఇవ్వట్ల. దయచేసి లవ్ చేసుకునే వాళ్ళు మీ తరపున ఏ తప్పు ఉండకూడదు అనుకుంటే నా రిక్వెస్ట్, తల్లిదండ్రులకి ఒక ఛాన్స్ ఇవ్వండి. మినిమం 6 months నుంచి 1 year వరకు. మీరు ఎవరిని చేసుకోవద్దు. మీకు ఎవరు బలవంతంగా పెళ్లి చేయడం ఎవరి వల్ల కాదు. ఈ జనరేషన్ లో సంబంధాలు చూస్తారా, వచ్చినోడికి నాకు లవర్ ఉన్నాడని చెప్తే ఆడే సర్దుకుని వెళ్ళిపోతారు. అంత హీనంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏ మగాడికి లేదు. సో మీరు తల్లిదండ్రులకి ఛాన్స్ ఇవ్వండి. మీ తల్లిదండ్రులు అభాగ్యుల, కనీసం జిడు మొకాల ఒప్పించుకోవడానికి వాళ్ళకు ఒక బ్రీతింగ్ టైం. 3, వీళ్ళు కనీసం ఒక 3 years అన్న కెరియర్ లో సెటిల్ అయితే ఆ చేసుకునే పార్ట్నర్ కరెక్టా కాదా, అమ్మాయి ఎటువంటి ఒక డెసిషన్ తీసుకుంటున్నప్పుడు తల్లిదండ్రులు కాదనుకుని బయటకు వెళ్తున్నప్పుడు 100 సార్లు ఆలోచించండి. నేను చేసుకుంటున్న వ్యక్తి కరెక్టా కాదా, నా తల్లిదండ్రులు కాదనుకుని నేను వెళుతున్నప్పుడు ఆ వ్యక్తి దగ్గర నేను జీవితకాలం సేఫ్ గా ఉండగలనా లేదా, ఉండగలను. కానీ ఫైనాన్షియల్ గా ఎలా పరిస్థితి, మీరు కెరియర్ లో సెటిల్ అయ్యి పెళ్లి చేసుకోండి. 4వ పాయింట్, సేఫ్టీ విషయంలో 90% ఈ రోజున చీటర్సే ఉన్నారు. మీరు పిచ్చి పిచ్చి వీడియోలు చూడడమే కాకుండా ఏ ఏజ్ లో ఉంటే ఆ ఏజ్కి సంబంధించిన క్రైమ్లు బయట ఏం జరుగుతున్నాయో చూడండి. లవ్ అనే పేరుతో ఇంట్లో వచ్చిన డబ్బు, గోల్డ్ గట్రా అన్ని పట్టుకొని రమ్మని కరెక్ట్ గా వాడుకొని వీడియోలు తీసి ఫ్రెండ్స్ తో కూడా రేప్ చేయిస్తూ వీడియోలు తీస్తూ ఏం చేసుకుంటావో చేసుకో అంటే సూసైడ్లు చేసుకుంటున్నారు అమ్మాయిలు. అలాగే తర్వాత తల్లిదండ్రుల దగ్గరికి పారిపోయి వచ్చిన వాళ్ళు పరువు గోంగూర అనుకుని వాళ్ళు ఫీల్ అవుతూ కూర్చుంటారు.
ఇవన్నీ జరగకుండా ఉండాలంటే లవ్ మ్యారేజ్ చేసుకునే అమ్మాయిలు దయచేసి తల్లిదండ్రులను ఒప్పించుకోండి. దానివల్ల మీకు వెనకాల ఒక ప్లాట్ఫామ్ ఉంటది, ఒక సేఫ్టీ ఉంటది. చీట్ చేసేవాడు నిజంగా చీటర్ అయితే తప్పించుకొని పారిపోతాడు, అమ్మో వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారు వెనకాల అని. నిజంగా లవ్ చేసినాడు కష్టపడి ప్రూవ్ చేసుకుంటారు. అర్థమైందా? లవ్ మ్యారేజ్లు చేసుకోవడానికి 100 సార్లు ఆలోచించండి. తల్లిదండ్రుల తర్వాతే ఎవరైనా. తల్లిదండ్రులు ఏడ్చారు అంటే అవి ఖచ్చితంగా తగులుతాయి, గుర్తు పెట్టుకోండి. ఇక థర్డ్ పర్సన్ తల్లిదండ్రుల గురించి నేను మాట్లాడనండి. ఈ సమాజంలో వాళ్ళు పనికిరారు. ఎందుకంటే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి బతిమలాడి ప్రూవ్ చేసుకున్న కూతురుకు అల్లుడిని కూడా యాక్సెప్ట్ చేయని జిడ్డు తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ ఈ స్టేజ్ మీద మేము ఏమి సపోర్ట్ చేయట్లేదు, వేస్ట్. ఎందుకంటే లా అండ్ ఆర్డరే లవర్స్ మేజర్లు అయిన వాళ్ళకి సపోర్ట్ చేసింది. మరి మైనర్లు అట్లా పారిపోయి పెళ్లి చేసుకుంటే ఏంటి మేడం? వాళ్ళు ట్రిక్కీగా పోలీసులు ఏం చేస్తారంటే పంపిస్తే తల్లిదండ్రుల దగ్గరికి పంపిస్తారు, లేదా హోమ్ కి పంపిస్తారు ఆ మైనర్ అమ్మాయిని. ఆ అమ్మాయి మేజర్ అయినాక మళ్ళీ వాళ్ళనే తగులుకుంటుంది, వాళ్ళనే చేసుకుంటుంది. ఒక్కసారి ఫిక్స్ అయిపోయిందంటే ఆ మోజ్ ఏదో అయిపోవాల్సిందే. ఆ తర్వాత ఉండేదంటారు బరువులు, బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ తోటి ఆ కష్టాలు స్టార్ట్ అయినాక వీళ్ళు నిలబెట్టుకుంటారా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఆ తల్లిదండ్రులకు భయపడి ఈ అమ్మాయి ఇక్కడికి వస్తే తల్లి సేఫ్ గానే పాపం పిల్లలు చిన్నపిల్లలు ఉన్నంతలో ఏదో సేఫ్టీ చేయాలని పెళ్లి చేసింది. కర్మ ఏంటంటే ఆ పిల్లాడు అమాయకుడు, తెలివిగల్లవాడు, జిడ్డుగాడు నాకు అర్థమే కావట్లేదు. కానీ ఇక్కడ ఒక్క మాట మాట్లాడలా, వాళ్ళు ఫోటో సిబిసిఐడి ఎంక్వైరీ చేసుకుని వాళ్ళు డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టుకొని ఇంత చేస్తే ఒక ఫోటో దొరికింది. అలా అందరి తల్లిదండ్రులకి దొరకవు. ఇక్కడ అలా దొరకడం వల్ల ఆ తల్లిదండ్రులకి ఆ పిల్లని హ్యాండ్ ఓవర్ చేయడానికి మా వంతు ప్రయత్నం మేము చేసాం. ఇప్పుడు లీగాలిటీ ఏంటి? మరి ఈ అమ్మాయిని ఎలా పంపించాలి? బాబు నీది చాలా పెద్ద క్రైమ్ నువ్వు చేసింది, వాళ్ళు కేసు వేస్తారా ఏం చేస్తారా వాళ్ళ ఇష్టం. నువ్వు మీ అమ్మ మాట్లాడుకొని ఆ పిల్లకి తెచ్చినవి ఏవైతే ఉన్నాయో ఆ ఫస్ట్ అమ్మాయితో మాట్లాడుకొని ఈ అమ్మాయిని నీ దగ్గర ఉంచడం అయితే కుదరదు. ఆ అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నావు. ఏమ్మా నువ్వు మేజర్వి, మేము హ్యాండ్ ఓవర్ చేసినా కూడా నువ్వు వెళ్ళాలి ఇంట్రెస్ట్ గా. నీకు అర్థమైందా? నిన్ను లవ్ చేసి పెళ్లి చేసుకున్న వ్యక్తికి ఆల్రెడీ పెళ్లి అయింది. ఒకటి, నీ పెళ్లి చెల్లదు. 2, నీ డబ్బు నీ గోల్డ్ వాడేసుకున్నాడు. ఇలాంటి వ్యక్తితో ఉండడం సేఫ్ కాదు. నీతో బాగుంది కదా అని ఇప్పుడు ఇంకొక ఆ అమ్మాయి ఎవరైతే ఫస్ట్ అమ్మాయి ఉందో ఆ అమ్మాయికి డైవర్స్ ఇస్తాడేమో, నీకు దండగా. ఎందుకంటే నీ తల్లిదండ్రులు అతనికి సపోర్ట్ చేయట్లా. అలాంటి వ్యక్తి దగ్గర నువ్వు కూర్చోవలసిన అవసరం కూడా లేదు. వాళ్ళు మంచి సంబంధం చూస్తారు. అయినా ఇప్పుడు నువ్వు సంబంధం కూడా వద్దు, 3 సంవత్సరాల కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఫస్ట్ మీరు చేయాల్సిన పని, అమ్మ మీ అమ్మాయిని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు, కోర్టులో డైవర్స్ పిటిషన్ ఫైల్ చేయండి. నల్ అండ్ వైడ్ అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ కోసం వేసుకోండి. చెల్లదు ఈ పెళ్లి. ఎందుకంటే ఫస్ట్ మ్యారేజ్ ఆల్రెడీ అయ్యింది. 2, అమ్మాయికి ఫోర్సిబుల్ మ్యారేజ్ కిందే లెక్క. ఒక రకంగా పోలీస్ ప్రొటెక్షన్ తీసుకున్నప్పటికీ 6 months అంటే 1 year లోపు వేసుకునే డైవర్స్ కి అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ కి వేసుకోండి. వాళ్ళ దగ్గర నుంచి కాంపెన్సేషన్స్ అవి వసూలు చేయండి తల్లి. లీగల్ గా మా వంతు ప్రయత్నం మీకు సపోర్ట్ చేస్తాం. సుమన్ టీవీ తరపు నుంచి మీకు 100% సపోర్ట్ ఉంటుంది. ఏమ్మా వెళ్తావా? తోలు తీసేస్తాను, చెప్పు తీసుకుని కొడతాను నిన్నైతే. నువ్వు చేసిన పనికి ఒక దెబ్బ అయితే తినాలి నా చేతిలో. ఏమ్మా ఆ అమ్మాయి కావాలా? పిచ్చేసాలే మాకు డైలాగ్ ఒకటి ఇచ్చాడు ఇప్పుడు. ఆ అమ్మాయిని ఏం చేస్తావు? ఫస్ట్ అమ్మాయిని నువ్వు ఇంకొకసారి ఆ పిల్లతో మాట్లాడేమంటే ఊరుకున్నారా? నువ్వు లేకమ్మా, లేక అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళు. అమ్మ మీ అమ్మాయి మీ దగ్గరికి రావడం అంటే ఆ పిల్ల మిమ్మల్ని నమ్మి వచ్చింది, మీ చేతిలో పెడతాం. నువ్వు ఆ రోజు తప్పు చేసావు ఇది అదని అమ్మాయిని ఇన్సల్ట్ చేసిన పుల్లమ్మాయి అల్లమ్మ కబుర్లో ఇండైరెక్ట్ గా అమ్మాయిని అన్నా కూడా మేము ఊరుకోం. వచ్చింది తప్పు తెలుసుకుంది, వచ్చింది, జాగ్రత్తగా చూసుకోండి. రేపు ఒక అడ్వకేట్ ని కాంటాక్ట్ అవ్వండి తల్లి, డైవర్స్ కేసు ఫైల్ చేసుకోండి. అబ్బాయి వచ్చి సంతకాలు పెడతాడు. పెడతావా? అమ్మా మీరు కనుక అబ్బాయిని తీసుకెళ్లి డైవర్స్ ఇప్పించకపోతే మీ ఇద్దరు జైలుకి వెళ్లాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకుని. ఎందుకంటే దగ్గరుండి పెళ్లి చేసింది నువ్వే, సెకండ్ మ్యారేజ్ చేసేసావు. నాకు తెలియదు కదా, ఇప్పుడు తెలిసిందిగా. అయినా మిమ్మల్ని మేమేం అనట్లా. ఆ గోల్డ్, అమ్మాయి డబ్బులు అవి హ్యాండ్ ఓవర్ చేసేసి అమ్మాయికి డైవర్స్ ఇప్పించండి. సరేనా? ఆల్ ది బెస్ట్ అమ్మా, జాగ్రత్త. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఓకే, అమ్మాయిని ఏం హింస పెట్టద్దు, బాధ పెట్టద్దు, మంచిగా చూసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మరో కథతో మళ్ళీ కలుద్దాం.